అందరికీ నమస్కారం. శ్రీ భక్తి బీట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఒక సరికొత్త మరియు ఎంతో ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం మనం అందరం చదువుతూనే ఉంటాం. అందరికీ నోటికి కూడా వచ్చి ఉంటుంది. ఈరోజు ఈ లలితా సహస్రనామం గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది బ్రహ్మాండ పురాణంలోనిది. హయగ్రీవుడు అగస్త్య మహర్షికి ఈ పరమ రహస్య పవిత్ర స్తోత్రాన్ని ఉపదేశించారు. ఇందులో ఉన్న ప్రతి శ్లోకం, ప్రతి నామం ఒక శక్తివంతమైన మంత్రం. మొత్తం 183 శ్లోకాలు నిత్యం పారాయణం చేయటం సర్వశ్రేష్టం. ఒకవేళ సమయం లేనివారు విశేష ఫలితాల కోసం కొన్ని ముఖ్యమైన శ్లోకాలను వాటి సంపుటీకరణతో అంటే మంత్రశక్తితో పారాయణం చేయవచ్చు. అలాంటి కొన్ని ముఖ్యమైన శ్లోకాలు, వాటి మహత్యం మరియు ఫలితాల వివరాలు ఇక్కడ చూద్దాం. మొట్టమొదటి, సకల రోగ నివారణ లేదా ఆరోగ్యం కోసం. శారీరక మానసిక బాధలు, దీర్ఘకాలిక రోగాల నుండి విముక్తి కోసం ఈ శ్లోకాన్ని ధ్యానించాలి. శ్లోకం: రాజరాజాచితారాజ్ఞి రమ్యా రాజీవలోచన రంజనీ రమణీరస్య రణకింకిణి మేఖల. అమ్మవారిని రాజరాజేశ్వరిగా, పద్మాక్షిగా వర్ణించే శ్లోకం ఇది. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు 11 లేదా 108 సార్లు జపించటం వల్ల రోగ భయాలు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. ఇక రెండవ శ్లోకం దారిద్ర్య విముక్తికి మరియు ఐశ్వర్య ప్రాప్తికి, అంటే సంపదల కోసం. ఆర్థిక ఇబ్బందులు తొలగి లక్ష్మీ కటాక్షం కలగటానికి ఈ శ్లోకం అద్భుతంగా పనిచేస్తుంది. శ్లోకం: సృష్టికర్త్రి బ్రహ్మరూప గోత్రి గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి. అమ్మవారి సృష్టి స్థితి లయ కారకురాలిని ఈ శ్లోకం తెలుపుతుంది. అంటే అమ్మవారే బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపం అన్నమాట. ఇంట్లో దారిద్ర్యం తొలగిపోతుంది, వ్యాపార వృద్ధి జరుగుతుంది, ఉద్యోగంలో ప్రమోషన్ మరియు స్థిరమైన సంపద లభిస్తాయి ఈ శ్లోకం కనుక పారాయణ చేస్తే. మనం పైన విధంగా చెప్పుకున్నట్లుగానే ఈ శ్లోకం కూడా పారాయణ చేసుకోవచ్చు. ఇక మూడవది, భయ నివారణకు మరియు శత్రు జయానికి, అంటే శత్రువుల నుంచి రక్షణ పొందటం కోసం. అకారణ భయాలు, శత్రు పీడలు, అలాగే కోర్టు సమస్యల నుండి కూడా రక్షణ కోసం ఈ శ్లోకం పారాయణ చేయవచ్చు. శ్లోకం: మహాచతుషష్టికోటి యోగిని గణసేవిత మను విద్యా చంద్ర విద్యా చంద్రమండల మధ్యగా. 64 కోట్ల యోగిని గణాలచే సేవింపబడే మహాశక్తిగా అమ్మవారిని ఈ శ్లోకంలో స్తుతిస్తారు. దుష్ట శక్తుల ప్రభావం, నరదృష్టి, శత్రుబాధలు
తొలగిపోతాయి. మనసుకు ధైర్యం లభిస్తుంది ఈ శ్లోక పారాయణ చేస్తే. ఇక 4వ శ్లోకం విద్య మరియు ఏకాగ్రతకు. పిల్లలు బాగా చదువుకుని వృద్ధిలోకి రావటానికి, వారికి కాన్సంట్రేషన్ పెరగటానికి, మంచి జ్ఞానం సంపాదించటం కోసం ఈ శ్లోకం తప్పక వారిచే పారాయణ చేయించండి. అలాగే బుద్ధి బలం, వాక్చాతుర్యం కూడా ఈ శ్లోకం యొక్క పారాయణతో సిద్ధిస్తాయి. శ్లోకం సరస్వతి శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణి సర్వోపాధి వినుర్ముక్త సదాశివ పతివ్రత. అమ్మవారే సాక్షాత్తు జ్ఞానప్రదాత అయిన సరస్వతీదేవి అని ఈ శ్లోకం చెబుతుంది. ఈ శ్లోకం పారాయణం చేయటం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది, పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. అలాగే సభల్లో మాట్లాడటానికి భయపడేవారు చక్కటి వాక్పటిమను పొందగలుగుతారు. ఇప్పుడు ఒక్కసారి అమ్మవారి ఆవిర్భావ శ్లోకం దగ్గరికి వద్దాం. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. భండాసురుడనే రాక్షసుణ్ణి అంతమొందించడానికి దేవతల ప్రార్థన మేరకు అమ్మవారు చిదగ్నికుండం జ్ఞానాగ్ని నుండి ఆవిర్భవించినప్పటి రూపం ఇది. ఆమె 1000 సూర్యుల కాంతితో 4 చేతులతో ప్రకాశిస్తూ భక్తులకు అభయం ఇస్తూ ఉంటుంది. ఈ శ్లోకాన్ని ధ్యానించటం వల్ల మనస్సులోని అజ్ఞానం, అంతర్గత శత్రువులు అదే కామ క్రోధ లోపాలు నశించిపోతాయి. జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి బయటపడటానికి కావలసిన ధైర్యం, తేజస్సు లభిస్తాయి. ఇంకొక శ్లోకం ఆయుధ వర్ణన శ్లోకం. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. అమ్మవారి చేతిలో ఉండే 4 ఆయుధాలు పాశం, అంకుశం, చెరకు విల్లు, 5 బాణాలు. వీటి యొక్క అంతరార్థాన్ని ఈ శ్లోకం వివరిస్తుంది. మానవుడి ఆకర్షణ పాశం, క్రోధం అంకుశం, మనస్సు చెరకు విల్లు. ఆ 5 బాణాలు 5 జ్ఞానేంద్రియాలు. వీటినన్నిటినీ అమ్మవారు తన అధీనంలో ఉంచుకుంటుంది. మన మనస్సు చంచలంగా ఉన్నప్పుడు లేదా మన ఇంద్రియాలు అదుపు తప్పుతున్నాయా అని అనిపించినప్పుడు ఈ అమ్మవారి శ్లోకం పారాయణ చేస్తే మనకి మానసిక ప్రశాంతత లభిస్తుంది. కోపం, వ్యామోహం అదుపులోకి వచ్చి సరైన నిర్ణయాలు తీసుకునే విచక్షణ పెరుగుతుంది. తర్వాత కుండలిని శక్తి శ్లోకం. ఈ శ్లోకం పారాయణం చేయటం వలన మనం ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందుతాం. మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని. యోగ శాస్త్రం ప్రకారం మానవ శరీరంలో ఉండే షట్చక్రాల గురించి, వాటిలో ప్రవహించే కుండలిని శక్తి అమ్మవారేనని
ఈ శ్లోకం వివరిస్తుంది. ఈ శ్లోకం పారాయణం చేయటం వలన మనలోని ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఇది శారీరక ఆరోగ్యాన్ని ఇవ్వటమే కాకుండా శరీరంలోని చక్రాలను ఉత్తేజపరిచి మానసిక ఏకాగ్రతను, మేధస్సును పెంచుతుంది. సరే, ఇక లలితా సహస్రనామ పారాయణ యొక్క నియమాలు ఇంకా ఇతర వివరాలు గురించి తెలుసుకుందాం. లలితా సహస్రనామాన్ని ఎలా పారాయణ చేయాలో ఫలశ్రుతిలో స్పష్టంగా వివరించబడి ఉన్నది. ఈ పారాయణకి ఉత్తమ సమయం శుక్రవారం, మంగళవారం, పూర్ణిమ, నవరాత్రి రోజులు మరియు మూలా నక్షత్రం ఉన్న రోజుల్లో పారాయణం చేయటం అత్యంత విశేషం. అలాగే పూజా విధానానికి వస్తే స్వచ్ఛమైన వస్త్రాలు ధరించి, వీలైతే అమ్మవారి పటం ముందు నెయ్యి దీపం వెలిగించి, కుంకుమ లేదా అక్షింతలు లేదా పువ్వులతో సహస్రనామ పూజ చేయటం వలన అనంతమైన పుణ్యఫలం దక్కుతుంది. అలాగే నైవేద్యం విషయానికి వస్తే అమ్మవారికి క్షీరాన్నం అంటే పాయసం, బియ్యంతో చేసిన పాయసం, కొబ్బరికాయ లేదా అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇక ఫలశ్రుతి అంటే పారాయణ ఫలితాలకు వస్తే ఏ ఇంట్లో నిత్యం లలితా సహస్రనామం ధ్వనిస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఆకస్మిక ప్రమాదాలు జరగవు. సంతానం లేని దంపతులు భక్తితో పారాయణం చేస్తే గుణవంతులైన సంతానం కలుగుతుందని నమ్మకం. అలాగే వివాహిత స్త్రీలు ఈ పారాయణ చేయటం వలన వారి సౌభాగ్యం వర్ధిల్లుతుంది. మనం గమనంలో పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, శ్లోకాలను పలికేటప్పుడు ఉచ్చారణ స్పష్టత చాలా ముఖ్యం. సంపూర్ణ సహస్రనామం చదవలేనప్పుడు కనీసం పైన పేర్కొన్న శ్లోకాల్ని లేదా కేవలం స్తోత్రం పూర్తయ్యాక ఉండే ఫలశ్రుతిని చదువుకున్న అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది నిశ్చలమైన భక్తి, అమ్మ శరణాగతి. ఈ పవిత్రమైన సమాచారం మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియోని మీ వారందరికీ షేర్ చేసి వారికి కూడా ఈ పుణ్యఫలాన్ని అందించండి. మీ అభిప్రాయాన్ని ఓం శ్రీమాత్రే నమః లేదా జై జగదంబ అని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఏతత్ఫలం శ్రీ పరమేశ్వరీ పరమేశ్వరార్పణమస్తు. ధన్యవాదాలు.